భారత మహిళల జట్టు ఒక సరికొత్త చరిత్రను లిఖించింది. తొలిసారిగా ఐసీసీ ప్రపంచ కప్ను గెలుచుకొని యావత్ దేశాన్ని సంబరాల్లో ముంచెత్తింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలోని మన ఉమెన్స్ టీం ఫైనల్ మ్యాచ్లో చరిత్రలో గుర్తుండిపోయే విజయాన్ని అందుకుంది. ఈ విజయం 1983లో పురుషుల జట్టు మొదటిసారి కప్పు గెలిచిన విషయం మనందరికీ తెలుసు. ఆ సమయంలో కపిల్ దేవ్ సారథ్యంలో సాధించినటువంటి ఆ తొలి ప్రపంచ కప్ గెలుపును ఈ సందర్భంగా చాలామంది గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ ముగిసిన తీరు భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ ఒక చెరగని ముద్ర వేసింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ ఉత్కంఠభరితమైనటువంటి ఫైనల్ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 299 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సౌత్ ఆఫ్రికా జట్టు తీవ్రంగా పోరాటం చేసింది. కానీ భారత బౌలర్ల ధాటికి వారు 45.3 ఓవర్లలోనే 246 పరుగులకు ఆల్అవుట్ అయ్యారు. దక్షిణాఫ్రికా చివరి బ్యాటర్ డిక్లెర్క్ కొట్టినటువంటి బంతి గాల్లో లేవగా ఫీల్డింగ్లో ఉన్నటువంటి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆ క్యాచ్ని అద్భుతంగా ఒడిసి పట్టుకుంది. మీరు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. క్యాచ్ పట్టిన అనంతరం వారి హావభావాలు, అక్కడ సంతోషం, ఆనందం, విజయానందం ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆ క్యాచ్ను అద్భుతంగా ఒడిసి పట్టుకుంది. ఆ క్యాచ్తోనే భారత్ ప్రపంచ కప్ను గెలుచుకుంది. ఆ మ్యాచ్ బాల్ను తన జేబులో దాచుకుంది. క్యాచ్ పట్టిన తర్వాత వెంటనే విజయ సంబరాల్లో మునిగిపోయి ఆ బాల్ని జేబులో దాచేసుకుంది. కేవలం ఈ ఒక్క సంఘటనతోనే యావత్ క్రికెట్ ప్రపంచం 42 సంవత్సరాల వెనక్కి ఒక్కసారిగా వెళ్ళిపోయారు. ఎందుకంటే సరిగ్గా ఇదే విధంగా 1983లో ప్రపంచ కప్ గెలుచుకున్నటువంటి సందర్భంలో కూడా భారత్ తన తొలి ప్రపంచ కప్ను గెలుచుకున్నటువంటి సమయంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా చివరి వికెట్ బంతిని లార్డ్స్ మైదానంలో తన జేబులో భద్రంగా ఇదే విధంగా బంతిని దాచుకున్నాడు. లాస్ట్ బంతి అవుట్ అయినప్పుడు. ఇప్పుడు హర్మన్ ప్రీత్ అదే సెంటిమెంట్ని రిపీట్ చేయడంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో సరికొత్త జోష్ని తీసుకొచ్చిందనటంలో ఏమాత్రం డౌట్ లేదు. మ్యాచ్ అనంతరం ఈ విషయంపై సునీల్ గవాస్కర్ మీడియాతో కూడా మాట్లాడారు. హర్మన్ ప్రీత్ కౌర్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆయన. లాస్ట్ క్యాచ్ పట్టినప్పుడు హర్మన్ ప్రీత్ ఏం చేసిందో మీరు చూశారా అంటూ గవాస్కరే ప్రశ్నించాడు. 1983లో ఎవరో చేసినట్లుగా ఆమె బంతిని తన జేబులో పెట్టుకుంది, గుర్తు చేసుకున్నారా మీరు అని మీడియాను ప్రశ్నించారు ఆయన. ఇది ఆమెకి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకంగా మిగిలిపోతుందని గవాస్కర్ చెప్పాడు. ఈ చరిత్రాత్మక క్యాచ్ను పట్టిన తీరుకు ఆమె నుంచి కేవలం తన జట్టు వారే కాకుండా దక్షిణాఫ్రికా క్రికెటర్లు కూడా ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు. హర్మన్ ప్రీత్ను అభినందించారు. మొత్తం మీద భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన ఈ విజయం క్రీడా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. చూసారా, ఆ రోజు 1983లో జరిగినటువంటి మ్యాచ్ సందర్భంగా కూడా చివరి బంతి కూడా ఇదే విధంగా క్యాచ్ పట్టుకొని బంతి జేబులో దాచేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మహిళల జట్టు కూడా ప్రపంచ కప్ గెలుస్తున్నటువంటి మ్యాచ్లో చివరి బంతిని సౌత్ ఆఫ్రికా ప్లేయర్ని అవుట్ చేసినప్పుడు క్యాచ్ అదే విధంగా పట్టి తన జేబులో వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 2 సారూప్యతలు, 2 పోలికలు సరిగ్గా సరిపోయినాయి. ఈ ఘటన తర్వాత సంబరాల్లో మునిగిపోయి మనం ప్రపంచ కప్పును చేజెక్కించుకున్నాం. గతంలో మనం ఇంతకుముందు వీడియోలో కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. చాలా సారూప్యతలు కనిపిస్తున్నాయండి. 2011 ప్రపంచ కప్లో ఫైనల్ మ్యాచ్లో గంభీర్ ఉన్నాడు కదా, గంభీర్ 5వ నెంబర్ జెర్సీ వేసుకుని 3వ స్థానంలో దిగాడు ఫైనల్ మ్యాచ్లో. మొన్న ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్లో కూడా జెమిమా రోడ్రిగ్స్ 3వ స్థానంలో వచ్చి 5వ జెర్సీలో వచ్చింది. ఇద్దరిని కూడా చాలా బాగా పోల్చి చెప్పారు. మహిళల జట్టుకి గంభీర్ లాంటి వ్యక్తి జెమిమా రోడ్రిగ్స్ అని పోల్చుకున్న పరిస్థితి. ఇద్దరు కూడా 5వ నెంబర్ జెర్సీ వేసుకున్నారు, 3వ స్థానంలో వచ్చారు, జట్టును గెలిపించారు. సో డెఫినెట్గా ఇలాంటి పోలికలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రపంచ కప్పు ఎన్నో మధురానుభూతుల్ని, గొప్ప గొప్ప జ్ఞాపకాలని దాచేసింది. ఇలాంటి విజయాలు ఎన్నో అందుకోవాలి, ఇలాంటి కప్స్ ఎన్నో సాధించాలి. మహిళల జట్టు ఎందులో తక్కువ కాదు. ఇదొక టర్నింగ్ పాయింట్, ఇదొక గేమ్ చేంజింగ్ విజయంగా చాలామంది అభివర్ణిస్తూ ఉన్నారు. హర్మన్ ప్రీత్ సేనను అందరూ కూడా ప్రశంసలతో ముంచెత్తుతున్నటువంటి పరిస్థితి.